हाई फ्रेंड्स నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ వారం మనం మైదుకూరు సంతలో అనేది ఉన్నాం కదా ఈ వారం మనకి మైదుకూరు సంతలో ఉంది ఇది అడ్రస్ వచ్చేసి మనకి కడప జిల్లా మైదుకూరు మండలం మైదుకూరు టౌన్ లోనే ఈ సంత అనేది మనకి ప్రతి శనివారం తెల్లారుజామున 5-6 గంటలకు స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం మనకి 11-12 వరకు అయితే మనకి మైదుకూరు సంత అనేది జరుగుతుంది ఈ మైదుకూరు సంతలోనే పశువుల సంత బజార్ పాడి దూడలు గేదెలు బర్రెలు సూడి బర్రెలు వస్తాయి పాడిదూడు పాలపల్ల మీద పాడిదూడలు అట్లాంటి శనివారం ఇది సంత పక్కనే సంత ఇది పశువుల సంత ప్లస్ మన జీవాలు గొర్రెలు మేకల సంత అనేది ఒకే రోజు శనివారం అనేది సంత అనేది జరుగుతుంది రెండు ఒకే దగ్గర పక్కనే ఈ సంత అనేది జరుగుతుంది కానీ ఈ మైదుకూరు సంత అడ్రస్ ఇంకోసారి కూడా చెప్తాను కడప జిల్లా వైఎస్ఆర్ జిల్లా కడప జిల్లా మైదుకూరు మండలం మైదుకూరు టౌన్లోనే మనకి నంద్యాల వెళ్ళే రూట్లో మనకి ఈ సంత అనేది ప్రతి శనివారం తెల్లారుజామున 5 గంటల నుంచి 6 గంటలకు స్టార్ట్ అవుతుంది 5 నుంచి 6 గంటలకు స్టార్ట్ అవుతుంది 11-12 వరకు అయితే మనకి ఈ సంత అనేది జరుగుతుంది ఇవాళ మనకి ఈ వీడియో మొత్తం వచ్చేసి మనకి గొర్రెల బజార్ ఇక్కడ వచ్చేసి మనకి సూడి గొర్రెలు ఉన్నాయి పిల్ల గొర్రెలు ఉన్నాయి ఇక్కడ నెల్లూరు బ్రౌన్ గొర్రెలు రేట్లు ఎలా ఉన్నాయి ఏంటనేది చూద్దాం ఎందుకంటే మన గూడూరు మార్కెట్లో మొత్తం నెల్లూరు జుడిపి వస్తాయి ఇక్కడ మైదుకూరు కడప బద్వేలు ఎక్కడ ఏ సంతల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా నెల్లూరు బ్రౌన్ గొర్రెలు అనేది వస్తాయి మనకి చాలామంది మన తెలంగాణ వాళ్ళు అన్న నెల్లూరు బ్రౌన్ గొర్రెలు దొరుకుతాయి అంటారు మా నెల్లూరు జిల్లా సైడ్ అయితే అంతా నెల్లూరు జుడిపి ఉంటాయి మీకు నెల్లూరు బ్రౌన్ కావాలంటే పెబ్బేరు మార్కెట్ మైదుకూరు మైదుకూరు బద్వేలు వచ్చేసి శుక్రవారం మార్కెట్ ఉంటుంది శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఉంటుంది మార్కెట్ శుక్రవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఉంటుంది మార్కెట్ మైదుకూరు అనేది ప్రతి శనివారం అనేది ఉంటుంది ఇంక ఇప్పుడు ఉండే ఇక్కడ కట్టలు కూడా పెద్దగా లేవు బ్రదర్ గొర్రెల కట్టలు అనేది కూడా పెద్దగా రాలేదు ఈ మైదుకూరు సంతలో గొర్రెల కట్ట తక్కువ వస్తాయి కాబట్టి ఇక్కడ ఉండేది 4-5 కట్టలు ఉన్నాయి బ్రదర్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక కట్ట ఉంది ఇక్కడ ఒక కట్ట ఉంది అక్కడ ఒక కట్ట ఉంది ఆ లాస్ట్లో ఒక కట్ట ఉంది మొత్తం అయితే 4 కట్టలు ఉన్నాయి ఇక్కడ ఈ గొర్రెలు కొన్నట్టున్నారు అక్కడ అవి ఏమన్నా కొనుంటే ఎంత కొన్నారో చూపిస్తాను ఈ 4 కట్టలు ఎన్ని గొర్రెలు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి జోడి ఏం చెప్తున్నారు అనేది ఒకసారి తెలుసుకుందాం ఈ ఆవులు లేవు ఇక్కడ ఓన్లీ పాడి దూడలు గేదెలు అనేది వస్తాయి ఈ వీడియోస్ అయితే నేను చేయడం లేదు సపరేట్గా ఒక ఛానల్ పెడతాను అప్పుడు ఆ ఛానల్ అనేది చూపిస్తాను బ్రదర్ ఎందుకంటే మనకి జీవాలకు సంబంధించిన ఛానల్ కాబట్టి ఓన్లీ జీవాల వీడియోసే పెడుతున్నాను ఈ వీడియోలో వెంకీ మనబోడి ఛానల్లో ఇవే వస్తున్నాయి మనకి సపరేట్గా గేదెలు పశువులకు సంబంధించిన ఛానల్ అది ఒకటి పెడతాను కోళ్ళకి పశువులకు సంబంధించిన ఛానల్ అది ఇంకో ఛానల్ అది పెడతాను ఆ ఛానల్ కూడా దగ్గరలో పెడతాను ఇంక నుంచి మనం ఛానల్లో అనేది ఇప్పటి వరకు యూట్యూబ్ అనేది కొంచెం స్లోగా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా తక్కువ వీడియోస్ పెడుతున్నా ఎందుకంటే పనుల మీద ఇంటి దగ్గర వేరే బిజీగా ఉండడం వల్ల పర్సనల్ పనులు వేరే పర్సనల్ పనుల వల్ల వీడియోస్ చేయలేకపోయాను ఇంకా నుంచి స్టార్ట్ అవుదాం ఇంకా ప్రతి సంతలో ఎక్కడ మార్కెట్ ఉంది ఎక్కడ ఎలాంటి రేట్లు ఉన్నాయి ఏ బ్రీడ్ ఎలా ఉన్నాయి ఏంటనేది నేను చూపిస్తాను తర్వాత ఫామ్ చేసే వీడియోస్ కూడా ఖచ్చితంగా చూపిస్తాను బ్రదర్ ఓకేనా ఇంకా మనకి ఇప్పుడే లెంత్ వీడియో వచ్చింది ఇంక మన సోది మాట్లాడొద్దు ముందు కంటెంట్ చూపించానుకోని కామెంట్లు వస్తాయి కాబట్టి వద్దు బ్రదర్ స్టార్ట్ చేద్దాం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఎందుకంటే నేను చెప్పాల్సింది మనం ఇంక నుంచి బయట మార్కెట్లో వెళ్తాను వెళ్ళేసి అక్కడ మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయని చూపిస్తాను ఫామ్స్ పెట్టాలి ఎలాంటి పిల్లలు తీసుకోవాలి ఫామ్స్ పెడితే లాభం వస్తుందా నష్టపోతామని చాలామందికి చాలా డౌట్లు ఉన్నాయి ఆ వీడియోస్ అనేది ఫామ్ చేసే వీడియోస్లో ఖచ్చితంగా చూపిస్తానన్నా ఇక్కడే మైదుకూరు పక్కన ఒక ఫామ్ ఉంది అన్న వాళ్ళకి కాల్ చేస్తాను అన్న వాళ్ళు రమ్మన్నారంటే ఫామ్ దగ్గరికి వెళ్తాను లేదనుకుంటే రేపు ఆదివారం సోమవారం తెలంగాణ మార్కెట్లు ఉన్నాయి కొన్ని ఆ మార్కెట్ వీడియోస్ కూడా చేస్తాను అక్కడ గొర్రెలు కానీ పొట్టేలు కానీ మేకపోతులు కానీ రేట్లు ఎలా ఉన్నాయి ఏంటనేది అక్కడ మార్కెట్లో చూపిస్తాను తర్వాత ఫామ్ చేసే వీడియోస్ స్టార్ట్ చేస్తాను ఓకేనా లోపలికి వెళ్ళైతే మనం జీవాల రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక్కడ వచ్చేసి ఒక కట్ట ఉంది ఇక్కడ ఎన్ని గొర్రెలు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ఏం చెప్తున్నారో ఈ కట్ట అనేది చూద్దాం తర్వాత ఈ కట్ట చూపిస్తాను ఓకేనా ఈ కట్ట మొత్తం ఎన్ని గొర్రెలు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ప్రైజ్ ఏం చెప్తున్నారో చూద్దాం గొర్రెలు అనేది లేత కట్ట ఉన్నాయి నెల్లూరు బ్రౌన్ కట్ట ఎన్ని ఉన్నాయి అనేది ఒకసారి తెలుసుకుందాం ఎవరు ఎన్ని వాళ్ళయా మీనా ఎన్ని ఉన్నాయి కట్ట 21 గొర్రె 11 పిల్లలు 21 గొర్రె 11 పిల్లల ఏం చెప్తున్నారు అన్న 35 చెప్తానా 31కి ఇచ్చిన 35 చెప్పి 31,000కి ఇస్తున్నారా బేరం అయిందా జతకో పిల్లే అంతే కదా ఎన్ని గొర్రెలు
21. 21 పిల్ల జత పిల్లలు 11 పిల్లలు వస్తాయి. అంటే ఇంక పోతే మీకు 10 గొర్రెలకు తక్కదాయి. సూటి అయ్యా కానీ కట్ట మొత్తం వచ్చేసి మనకి 21 గొర్రె 11 పిల్లలు అనేది వస్తాయి. మిగతా సూటి గొర్రెలు జోడి వచ్చి మనకి 35,000 అని చెప్పారు. ఫైనల్గా మనకి 30,000కి బేరం అవుతుంది. 31,000కి అడిగారు వాళ్ళు. నాకు అంత దూరం వద్దు అంటున్నారు కానీ 31,000కి బేరం అయి ఉన్నాయి. ఈ కట్ట అనేది మనకి 21 గొర్రె 11 పిల్లలు అనేది వస్తాయి. పిల్లలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ ఈ 1 వారం 10 రోజుల పిల్లలు ఉన్నాయి, 4 months పిల్లలు ఉన్నాయి. ఈ 11 పిల్లలు వస్తాయి, 21 గొర్రె అనేది వస్తాయి. కట్ట అనేది మనకి 35,000 చెప్పి 31,000కి బేరం అయ్యాయి. అన్నవాళ్ళు అనేది కొన్నారు అన్నవాళ్ళు. ఇక్కడైతే ఇంకొక కట్ట ఉన్నాయి. ఈ కట్ట చూద్దాం, మనకి ఎన్ని గొర్రెలు ఉన్నాయి, ఎన్ని పిల్లలు ఉన్నాయి అనేది చూద్దాం. ఇక్కడ కూడా గొర్రెలు అనేది బాగున్నాయి. అంటే మరీ పెద్ద భారీ సైజులు కాదు, మీడియం సైజు ఉంటాయి. పిల్లలు అనేది కూడా ఉన్నాయి. ఈ కట్ట మొత్తం ఎన్ని గొర్రెలు ఉన్నాయి, ఎన్ని పిల్లలు ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. ఓకే, నీ కట్ట ఎన్ని ఉన్నాయి బాబాయ్? మనయేనా గొర్రెలు? ఎన్ని బాబాయ్ కట్ట? ఎన్ని ఉన్నాయి గొర్రెలు? 20 గొర్రెలు. పిల్లలు ఎన్ని ఉన్నాయి బాబాయ్? 17 పిల్లలు 20 గొర్రెలా? ఏం చెప్తున్నావు బాబాయ్ జత? 33,000 చెప్తున్నావా? ఓకేనా. మొత్తం ఈ కట్ట అనేది మనకి 20 గొర్రెలు 17 పిల్లలు కదా. పిల్లలు అనేది కనిపిస్తున్నాయి. ఈ పిల్లలు అనేది వస్తాయి మనకి 20 గొర్రెలు 17 పిల్లలు వస్తాయి కదా. 3 గొర్రెలు అనేది సూటు మీద అనేది ఉన్నాయి. ఇవి జోడి అనేది మనకి 33,000 కదా. 33,000 అనేది చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది. ఇక్కడ ఈ నెల్లూరు బ్రౌన్ గొర్రెలు కొద్దిగా రేట్లు మన నెల్లూరు జుడిపి గొర్రెల మీద ఎక్కువ చెప్తున్నారు. గొర్రెకి పిల్లలు లేకపోయినా కూడా 30,000 పైన అనేది రేట్లు అనేది చెప్తున్నారు. కొనుగోలు కూడా 31,000కి కొన్నారు. అవి ఇక్కడ ఒక కట్ట కొన్నారు, అవి కొన్నట్టున్నారు, బండికి లోడ్ చేస్తున్నారు. అవి ఎంత కొన్నారు ఏందో ఒకసారి చూద్దాం. ఈ కట్ట మాత్రం మనకి 20 గొర్రెలు 17 పిల్లలు జోడి వచ్చి మనకి 33,000 అని చెప్పారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది. ఇవి నెల్లూరు బ్రౌన్ గొర్రెలు ఇంత రేట్లు అమ్ముతున్నాయి అంటే హైయెస్ట్, చాలా వరకు రేట్లు బాగానే ఉన్నాయని అర్థమవుతుంది. గొర్రెలు మాత్రం భారీగా రేట్లు ఉన్నాయి. ఇక్కడైతే ఒక కట్ట కొన్నారు, బండికి అనేది లోడ్ చేస్తున్నారు. పైన అనేది పిల్లలు వేస్తున్నారు, మొత్తం పిల్లలు అనేది వేస్తున్నారు. ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి, ఎంత కొన్నారు అనేది ఒకసారి తెలుసుకుందాం. ఓకే బ్రదర్, ఈ కట్ట అనేది కొన్నారు అన్నవాళ్ళు. పిల్లలు అనేది పైన వేస్తున్నారు, బండికి అనేది పైన లోడ్ చేశారు. గొర్రెలు అనేది లోడ్ చేస్తున్నారు. ఇక్కడ అన్నవాళ్ళ కొన్నారా? కొన్నారు. అవి ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు? 20 గొర్రెలు. పిల్లలు ఎన్ని? 20 పిల్లలు. ఎంత పడినాయి జోడి? 25. జోడి 25. గొర్రె పిల్ల 2 పిల్లలు 2 గొర్రెలు. 2 గొర్రెలు 2 పిల్లలు 25,000కా? పర్లేదు. అంతే రేటు? 34,000. 25,000 అంటుంటే పిల్లల గొర్రెలు 34,000. 26,000 అవి 26,000. ఇవన్నీ అన్న గొర్రెలు? ఇవి వచ్చేసి 20 గొర్రెల? 20 గొర్రెలు 20 పిల్లలు. ఎంత అన్న రేటు? రేటు 34,000. 34,000. అదే కదా 25,000 అంటే. ఓకే. ఈ కట్ట అన్న 26,000. ఈ కట్ట 26,000. 26,000 పిల్లలు ఒట్టి గొర్రెలే. ఓకే ఓకేనా. మన బ్రదర్ మీకు తెలియదేమా? ఓకే ఓకే ఓకేనా. ఈ కట్ట అనేది మనకి 20 గొర్రెలు 20 పిల్లలు. 20 గొర్రెలు 20 పిల్లలు. పైన అనేది 20 పిల్లలు అనేది వేస్తున్నారు. బండికి అనేది గొర్రెలు అనేది లోడ్ చేస్తారు అన్నమాట అన్న వాళ్ళు. 20 గొర్రెలు 20 పిల్లలు జోడి వచ్చి మనకి 34,000 మీద. గొర్రెకి ఒక పిల్ల అనేది వస్తుంది. 34,000 మీద అన్న వాళ్ళు కొన్నారు. కొన్న వాళ్ళతోనే మాట్లాడాను నేను. 34,000 మీద కొన్నామన్నా అన్నారు. ఈ కట్టం వచ్చి 26,000 అంటారు. ఈ కట్ట వచ్చి 26,000 మీద కొన్నామన్నారు. అన్న వాళ్ళే కొన్నారంట. ఈ కట్ట వచ్చేసి మనకి 26,000 మీద కొన్నాం. పిల్లలు అనేది లేవు, అన్ని సూడు గొర్రెలు అంట. 26,000 మీద కొన్నారు. నెల్లూరు బ్రౌన్ గొర్రెలు ఇంత రేట్లు ఉన్నాయని నేను అసలు ఇప్పుడు కూడా అనుకోవాలా. మన నెల్లూరు జుడిపి గొర్రెలు కూడా అమ్మడం లేదు ఆ రేట్లు. అట్లాంటిది గొర్రె పిల్లకి అనేది 2 గొర్రెలు 2 పిల్లలు అనేది 30,000 పైన అమ్ముతున్నాయి నెల్లూరు బ్రౌన్ గొర్రెలు. రేట్లు భారీగానైతే ఉన్నాయి. ఈ కట్ట అన్ని సూడు గొర్రెలు అనేది ఉన్నాయి. 26,000 మీద అన్న వాళ్ళే కొన్నారు. ఆ కట్ట కొన్న వాళ్ళే ఇవి కొన్నారు. ఏం బాబాయ్ కొన్నారు అవి? ఎంత పోయినాయి బాబాయ్? 26,000. ఎన్ని గొర్రెలు బాబాయ్? 26 గొర్రెలు 26,000తో కొన్నారు. సూటియా? ఓకే. ఈ కట్ట అనేది మనకి మొత్తం 26 గొర్రెలు 26,000 మీద. జోడి అనేది మనకి 26,000 మీద అనేది పై. మనకి నెల్లూరు జుడిపి గొర్రెలు కూడా ఈ మరీ పెద్ద సైజులు కూడా కాదు, మళ్ళీ రంగులు నెల్లూరు బ్రౌన్ వస్తాయి.
ఈ కట్టలు ఇంత రేట్లు ఉన్నాయని నిజంగా ఇప్పటివరకు నాకు తెలియదు. చాలా వరకు రేట్లు చాలా తక్కువ అనుకున్నాను నేను, కానీ రేట్లు అయితే మాత్రం నెల్లూరు బ్రౌన్ గొర్రెలకి భారీగానైతే ఉన్నాయి. ఏనా పట్టుకున్నారా? ఓకే, మీరు అంటే కట్ట అమ్మేసామన్నా కొన్నారంటగా? ఎంతకన్నా? 26 వాళ్ళు. ఆయన కొన్నాయన చెప్పాడు 25,000. అదే మీరు ఒక్కొక్క మాట చెప్తున్నారు కదా. మీ గొర్రెలు అవి 26,000తో ఇచ్చారు. మీరు పట్టుకొని వచ్చారా గొర్రెలు? గొర్రెలు బాగుండాయి, సూటి మీద ఉన్నాయి గొర్రెలు అన్న. మా నెల్లూరు జుడిపి ఏం పని, గూడూరు సంతలో ఆ తెల్ల గొర్రెలు అమ్మడంలే. బలాలు వస్తాయి మనకి, బల్బులు అంటే అటు రావు. గొర్రె పిల్ల అప్పుడు వస్తాయి, మేతలు లేవు కాబట్టి. మీకు ఏ టైంలో కూడా బాగున్నాయి గొర్రెలు. అవి ఎంత పోయినా బండికి లోడ్ చేసేటి? 34,000. గొర్రె పిల్లకి 34,000. 20 గొర్రెలు పట్టుకున్నాయి. కానీ చూసారు కదా, మనకి వాళ్ళు కొన్న వాళ్ళు ఒక 1000 రూపాయలు అనేది ఎక్కువ చెప్పుకున్నారు. ఎందుకంటే కొన్న వాళ్ళు ఏదైనా కూడా చెప్తారు కాబట్టి 26,000 అని చెప్పారు, కానీ 25,000 అంట. జోడి అయితే 25,000 మీద కొన్నారు. ఆ బండికి లోడ్ చేసేటివి మాత్రం 20 గొర్రెలు 20 పిల్లలు అనేది 34 మీద కొన్నారు. ఇక్కడ ఒక కట్ట అనేది ఉన్నాయి మనకి. ఈ కట్ట మనకి ఎన్ని ఉన్నాయి, జత ప్రైజ్ ఏం చెప్తున్నారో చూద్దాం. ఇవి కూడా మనకి పిల్లలు కొన్ని ఉన్నాయి. ఎన్ని గొర్రెలు ఉన్నాయి, ఎన్ని పిల్లలు ఉన్నాయి, జత ప్రైజ్ ఏం చెప్తున్నారో చూద్దాం. ఎవరు ఇవి? మన మీరు కొన్నారా? ఎన్ని ఉన్నాయి కట్ట? 18 గొర్రెలు 18 పిల్లలు. 18 గొర్రెలు 18 గొర్రె పిల్ల. ఎంత పడిందన్న జత? 29,500. కానీ ఇవి వచ్చేసి మనకి ఎన్ని గొర్రెలు? 18 గొర్రెలు. కానీ కట్ట మొత్తం వచ్చేసి మనకి 18 గొర్రెలు 18 పిల్లలు కదా. 18 గొర్రెలు 18 పిల్లల జోడి వచ్చి మనకి 29,500 మీద మన అన్న వాళ్ళు కొన్నారు. కొన్న వాళ్ళే చెప్పారు మనకి. ఇక్కడ పిల్లలు అనేది ఈ సైజులో వస్తాయి మనకి. పిల్లలు అనేది ఈ సైజు పిల్లలు అనేది వస్తాయి. 18 గొర్రెలు 18 పిల్లలు 29,500 మీద ఈ కట్ట అనేది కొనుగోలు జరిగాయి. ఓకేనా, మనకి నెల్లూరు బ్రౌన్ గొర్రెలు అనేది రేట్లు భారీగానే ఉన్నాయి. మా నెల్లూరు జుడిపి గొర్రెలు తెల్ల గొర్రెల కంటే నెల్లూరు బ్రౌన్ గొర్రెలు అనేది రేట్లు భారీగానే ఉన్నాయి. కొనుగోలు కూడా అట్లాగే జరుగుతున్నాయి. గొర్రె పిల్ల అయితే సెలెక్ట్ పరంగానే మనకి 34,000తో కొన్నారు. అక్కడ కట్ట వచ్చేసి మనకి 29,500 మీద 18 గొర్రెలు 18 పిల్లలు అనేది కొన్నారు. ఈ కట్ట సూటి మీద ఉన్నాయి. ఈ కట్ట వచ్చేసి మనకి 25,000 మీద కొన్నారు. ఇంకా అక్కడ ఆ కట్ట వచ్చేసి చూపించాను మీకు. ఈ మిగతా కట్టలు చూపించాను. అక్కడ కట్ట 31,000 మీద సేల్ అయిపోయినాయి. ఆ కట్ట 31,000 మీద సేల్ అయిపోయినాయి. ఇవి వచ్చేసి మనకి 20 గొర్రెలు 17 పిల్లలు జోడి వచ్చేసి మనకి 33,000 అని చెప్పాను. ఇక్కడ గొర్రెల కట్టలు తక్కువ వస్తున్నాయి. కొనుగోలు అనేది బాగానే జరుగుతున్నాయి. రావడం తక్కువ కట్టలు వస్తున్నాయి. కొనుగోలు కూడా భారీగానే ఉన్నాయి. ఇక్కడ నెల్లూరు బ్రౌన్ గొర్రెలు అనేది కొంచెం రేట్లు అనేది భారీగానే ఉన్నాయని అర్థమవుతుంది. ఓకేనా, మనం నెల్లూరు బ్రౌన్ కట్టలో మైదుకూరు సంతలో తెచ్చి అమ్ముకునే వాళ్ళకి మంచి రేటే వస్తుంది. మంచి రేటుకే గిట్టుబాటు అవుతుందని అనుకుంటున్నాను. ఇక బయట పల్లెల్లో రైతు దగ్గర ఎలా ఉన్నాయో తెలియదు, కానీ మార్కెట్లో మాత్రం గొర్రెలకి భారీగా రేట్లు ఉన్నాయని చెప్పుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ వారం కాదు కానీ మళ్ళీ వచ్చే వారం మైదుకూరు సంతకు వస్తాను. అప్పుడు రేట్లు ఏమన్నా తగ్గుతాయేమో చూద్దాం. ఇప్పటి వరకైతే ఈ వారం ఉన్న కట్టలు కొన్నారు. కొంతమంది చెప్తున్నారు 30,000 పైనే అమ్ముతున్నాయి. 30,000 పైనే చెప్తున్నారు. 30,000 పైనే రేట్లు అనేది అమ్ముతున్నాయి. నెల్లూరు బ్రౌన్ గొర్రెలకి అయితే డిమాండ్ ఉందని అర్థమవుతుంది. ఓకేనా, నెక్స్ట్ వారం మీకు ఖచ్చితంగా, నెక్స్ట్ వారం కాదు మళ్ళీ వచ్చే వారంలో వస్తాను మైదుకూరు సంతకి. అప్పుడు రేట్లు ఎలా ఉన్నాయి ఏంటని చూపిస్తాను. ఓకేనా, వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్.